ఏపీ రాజధాని అమరావతి ఉద్రిక్తంగా మారింది. కాపు నేత ముద్రగడ చలో అమరావతికి పిలుపునివ్వడంతో విజయవాడలో భారీగా పోలీసులు మోహరించారు. ఇక కిర్లంపూడిలో ముద్రగడను హౌస్ అరెస్ట్ చేసిన కార్యకర్తలు, కాపు సంఘం నేతలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇంకింత ముచ్చట శ్రీనివాస్ అందిస్తారు. కాపుని బీసీల్లో చేర్చాలంటూ చలో అమరావతి పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం విజయవాడలోని ప్రతి జంక్షన్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. అన్ని వాహనాలని చెక్ చేస్తూ ఉన్నారు. ముద్రగడ ఈ పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలోని ముద్రగడ ఇంటి దగ్గర కిర్లంపూడి వద్ద భారీ ఎత్తున 7,000 మంది పోలీసులు, రాష్ట్ర పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలు అన్నీ కూడా 7,000 మంది పోలీసులు మోహరించున్నారు. ఈ చలో అమరావతి అంటే అక్కడ నుంచి పాదయాత్రగా అమరావతి వరకు వస్తానని ముద్రగడ చెప్పిన నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం పోలీసులు అందరూ కూడా భారీ ఎత్తున ఎక్కడికక్కడ కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూస్తున్నాం. ఇటు నుంచి వెళ్తేనే సచివాలయం అలాగే సీఎం ఇల్లు కూడా వస్తుంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువగా పోలీసులు మోహరించున్నారు. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తున్నారు. కిర్లంపూడి దగ్గర నుంచి ఎవరైనా సరే ఇక్కడ సచివాలయం దగ్గర రావడానికి కానీ చలో అమరావతి ఏదైతే పాదయాత్ర పిలుపునిచ్చారో పిలుపుని విజయవంతం చేయడానికి కానీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు మోహరించడంతో పాటు ఎవరు కూడా ఎక్కువ మంది బస్సుల్లో కానీ ఇటుపక్క రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి బస్సుల్ని చెక్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆర్టీఏ అధికారులు కూడా స్కూల్ బస్సుల్లో కూడా వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్కూల్ బస్సులను కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని ఈ కాపులకు సంబంధించిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి చలో అమరావతి అంటూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోని కూడా అమరావతి వరకు చేరుకోకూడదు. అసలు ముద్రగడ ఇంటి దగ్గర నుంచే బయలుదేరినా కూడా ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం ఉంది. దీంతో కాపులకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి, జిల్లాల్లో దీక్షలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. పలు చోట్ల అయితే ఇప్పటికే మహిళలు సైతం గుండు గీయించుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ ముద్రగడని బయటికి అనుమతించకపోవడంతో తాము శిరోముండనం చేసుకుంటామని మహిళలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా సరే చూస్తున్నాం. ప్రస్తుతానికైతే అమరావతి వెళ్లే దారిలోని అలాగే సచివాలయంకి వెళ్లే దారిలోని సీఎం ఇంటికి వెళ్లే దారిలోని కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైనా సరే కాపుల ఉద్యమాన్ని బేస్ చేసుకుని వచ్చేసి ఇక్కడ ఇటువైపుగా వచ్చి అలజడి సృష్టించే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి కల్పించకూడదని, అలాంటి పరిస్థితి రాకూడదని నేపథ్యంతో విజయవాడ వైపుగా వస్తున్న అన్ని రహదారులలోని జంక్షన్లోని ప్రధాన మార్గాల్లోని ఎక్కడికక్కడ పోలీసులు మోహరించున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే సెక్షన్ 30 అలాగే సెక్షన్ 144 రెండు అమల్లో ఉన్నందున ర్యాలీలు సభలు అనుమతి లేదని కూడా పోలీసులు చెప్పారు. స్వయంగా ఏపీ రాష్ట్ర డీజీపీ ఈ పాదయాత్రకు అనుమతి లేదు, ఈ పాదయాత్రలో ఎవరు పాల్గొనరాదు అంటూ గత వారం రోజులుగా కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లోని అలాగే విజయవాడ చలో అమరావతి ఏదైతే పిలుపునిచ్చారో ఈ పిలుపునికి ఎవరికి స్పందన రాకూడదని ముఖ్యంగా విద్యార్థులు అలాగే ఈ కాపు సంఘం నేతలు వీళ్ళందరూ కూడా పర్మిషన్ లేని ఈ ర్యాలీలో పాల్గొంటే మాత్రం తర్వాత పెట్టబోయే కేసులకి అందరికీ కూడా వారే బాధ్యత వహించాలని కూడా తెలియజేశారు. మొత్తానికి ఏదైనా ఇటువంటి ర్యాలీలకు అనుమతి లేని పక్షంలో ముద్రగడ చేస్తానన్న పర్మిషన్ తీసుకుంటే ఇస్తామని పోలీసులు చెప్తుంటే పర్మిషన్ తీసుకునే పరిస్థితి లేదని ముద్రగడ చెప్తున్నారు. అయితే పోలీసులు తనని ఇంటి వద్ద బంధించినప్పటికీ కూడా ఎప్పుడు పోలీసులు అనుమతిస్తే ఆ క్షణం నుంచే తాను పాదయాత్ర చేస్తానని ముద్రగడ చెప్తున్నారు. కానీ అనుమతి అయితే తను ఖచ్చితంగా తీసుకునే ప్రసక్తి లేదని తాను అనుకున్న పోలీసులు ఎప్పుడైతే తను అనుమతి ఇస్తారో ఆ రోజు నుంచి చేస్తాను తప్ప తాను లేక అయితే ఇవ్వనని ముద్రగడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్ర ఈ సాయంత్రం లోపు ఎక్కడైనా సరే ఏ మూల నుంచి అయినా సరే విద్యార్థుల రూపంలో కానీ లేకపోతే ప్రయాణికుల రూపంలో కానీ చలో అమరావతి అంటూ కొంతమంది వచ్చి అలజడి సృష్టిస్తారని ఆ కనీస అలజడి కూడా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం విజయవాడ దగ్గర అయితే ఈ పాదయాత్రకు సంబంధించిన మనుషులు ఎవరైనా ఈ పాదయాత్ర పేరుతో రావడం కానీ అలాగే గుంపులుగా వచ్చే పరిస్థితి ఉండడంతో ఆ రాజధాని ప్రాంతం కావడంతో ఈ రాజధాని ప్రాంతం అంతా కూడా పోలీసులు జల్లీలు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది 20% రవి, ఎల్ శ్రీనివాస్, V6 న్యూస్, విజయవాడ.